హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజీని. వెల్కమ్ టు ట్రెండీ అండ్ హెల్దీ రెసిపీస్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఒక ఇమ్యూనిటీ బూస్టర్ రెసిపీ అని చెప్పొచ్చండి. ములగాకుతో చపాతీ చేస్తున్నాను నేను. మన ప్రధానమంత్రి గారిని ఒక విలేకర్ మీ ఇమ్యూనిటీ యొక్క సీక్రెట్ ఏంటి అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా మన ప్రధానమంత్రి గారు, నేను ములగాకు పరోటాని నా డైట్లో వీక్లీ 3 times తీసుకుంటాను, అదే నా ఇమ్యూనిటీ సీక్రెట్ అని చెప్పారటండి. అది ఒక ఆర్టికల్ వచ్చింది ఒక 1 year బ్యాక్, అది నేను చదివాను. అప్పుడు ఈ పరోటా గురించి కొంచెం తెలుసుకుని ఏ విధంగా చేయాలి ఏంటి ఆ ప్రాసెస్ అది చూశాను. దాని గురించి ఏదైనా రెసిపీ తెలుసుకుంటే దాని గురించి బాగా రీసెర్చ్ చేస్తానండి. మొత్తం మీద ఈ రెసిపీని తెలుసుకున్నాను నేను కూడా ఈ రెసిపీని చాలాసార్లు ట్రై చేశానండి. చాలా బాగుంటుంది, హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది. ఈరోజు మీకోసం ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ముందుగా 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నానండి. అదే కప్పుతో ఒక 1/2 కప్పు శనగపిండి తీసుకోవాలి. పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి. పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా వామ్ అండి. ఇలా చేతితో క్రష్ చేసి వేయడం వల్ల కొంచెం ఫ్లేవర్ బాగా వస్తుంది. జీలకర్ర ఫ్లేవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది అలా వేయడం వల్ల. కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి. అలాగే చాలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. ములగాకు 2 కప్పులు తీసుకున్నాను నేను. ములగాకుని మాత్రం బాగా నీట్గా వాష్ చేసుకోవాలండి. ఈనులు అవి ఏం లేకుండా క్లీన్ చేసుకోవాలి, బాగా కడుక్కోవాలి. వెన్న వేస్తున్నాను నేను. మనం హెల్తీగా చేసుకుంటున్నాం కదా, అస్సలు ఆయిల్ యూజ్ చేయనండి నేను. ఇంకా ఇందులో ఈ బౌల్ బాగా నిండిపోయింది కదా, బౌల్ వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసినవి కదా. నేను ఒక 1/2 కప్పు వరకు పాలు తీసుకున్నానండి. పాలు వేసి కలుపుకుందాం. మనం ఆకుకూరని చాలా చిన్న చిన్న ముక్కల కింద తరుగుకోవాలండి. మనం ఆనియన్ కట్టర్లో వేసి బాగా కట్ చేసుకుంటే బాగుంటుంది, ఆనియన్ కట్టర్లో వేసుకుంటే. కానీ మిక్సీలో వేయొద్దు, వేస్తే పసర వాసన కింద ఉంటుంది. ఆనియన్ కట్టర్లో వేస్తే చిన్న చిన్న ముక్కల కింద కట్ అవుతాయండి. 1/2 కప్పు పాలు వేసాను కదా, ఇప్పుడు మిగతావి వాటర్ వేసి పిండి బ్యాటర్ని రెడీ చేసుకుందాం. వాటర్ వేసి మనం చపాతీ పిండికి ఎలా బ్యాటర్ రెడీ చేసుకుంటామో ఆ విధంగా బ్యాటర్ని రెడీ చేసుకుందాం. ఈ విధంగా మనం చపాతీ పిండి బ్యాటర్ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వెన్నని పైన ఒక్కసారి అప్లై చేసేసి ఒక లిడ్ క్లోజ్ చేసేసి ఒక 10 minutes పక్కన పెట్టుకుందాం. ఎక్కువసేపు ఏం అవసరం లేదండి. ఇది డ్రై అవ్వకుండా ఉండడం కోసం మామూలుగా మనం ఆయిల్ వేస్తాం కదా, అలా ఇక్కడ వెన్న వేస్తున్నాను. ఒక 15 minutes అయిందండి. ఇంకా చపాతీలు చేసేసుకుందాం. మనం నార్మల్గా చపాతీ ఏ విధంగా అయితే చేసుకుంటామో సేమ్ అంతే. మనం ఎంత సైజులో కావాలితే అలా దాన్ని బట్టి మనం బాల్స్ చేసుకోవాలి. దీనికి ఒకవైపు నెయ్యి అప్లై చేస్తున్నానండి. లైట్గా పొడి పిండి జల్లుకుందాం. మళ్ళీ ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ కూడా నెయ్యి అప్లై చేసి పొడిపిండి చల్లుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం నార్మల్గా చపాతీ ఎలా ఒత్తుకుంటామో యాజ్ ఇట్ ఈజ్గా అలాగా చపాతీని నార్మల్ చపాతీలానే ఒత్తుకోవడమేనండి. అంతేనండి. ఇదేమీ అంటుకుపోవడం లేకపోతే ఇరిగిపోవడము అలా ఏం జరగదు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. పాన్ హీట్ ఎక్కింది. చపాతీ వేసేస్తున్నానండి. కొంచెం అటు ఇటు కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆయిల్ కానీ ఏమీ వేయొద్దు. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం గీ అప్లై చేద్దాం. లేదంటే మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే గీ యూజ్ చేస్తున్నాను. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో పరోటా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నేను ములగాకుని చాలా ఎక్కువగా యూజ్ చేస్తాను. అందువల్ల నేను ఇంట్లోనే ములగ చెట్టు వేసుకున్నానండి. ఎక్కువగా ములగాకుని యూజ్ చేస్తూ ఉంటాను. హెల్త్కి చాలా మంచిది ములగాకు. ములగాకుతో నేను చాలా రకాల రెసిపీస్ తయారు చేస్తూ ఉంటాను. మీకు తొందరలోనే 1 by 1 వీడియోస్ పెడుతూ ఉంటాను. ములగాకుతో ఏ విధంగా ఎన్ని రకాలుగా రెసిపీస్ చేసుకోవచ్చు అనేది.
ఆల్రెడీ మన ఛానల్లో పప్పు ఒకటి పోస్ట్ చేశానండి, అంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాలిపోయిందండి చపాతీ, తీసేసుకుందాం. ఎంత బాగుందో చూసారా, నేను కట్ చేసి చూపిస్తాను. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో, ఇలా అసలు 2 వేళ్ళతో తుంచితే లేయర్స్ కింద ఎలా కనిపిస్తుందో చూసారా, చాలా బాగుంటుందండి. 1-2 చపాతీలు తినేటప్పటికి మనకి స్టమక్ ఫుల్ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.